బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం అవుతున్న వార్తలపై అభిషేక్ బచ్చన్ స్పందించారు. ఆయన చెప్పినట్టు, మా కుటుంబంలో మేమంతా స్నేహితులుగా ఉంటాం. గొప్ప తక్కువ అనే విషయాలను పట్టించుకో. మా అమ్మా నాన్నలకు పెళ్లైనప్పుడు మా నాన్న కంటే అమ్మే పెద్ద స్టార్ కాబట్టి అది సహజమైన విషయమే అని అన్నారు. శర్వానంద్ హీరోగా నటించిన బైకర్ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ పొందింది. ఈ సందర్భంగా టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఓ ప్రశ్న అడిగారు. మీరు ఇప్పటి వరకు యాంగ్రీ యంగ్ మ్యాన్ గోటీల ఫ్యాక్టరీ ఓనర్ గా ఉన్నారు. ఇప్పుడు బైక్ ఫ్యాక్టరీ ఓనర్ గా మారిపోతారా? సరదాగా అడిగిన ఈ ప్రశ్నకు రాజశేఖర్, బైక్ ఫ్యాక్టరీ ఓనర్ అయిన గోటీల ఫ్యాక్టరీని మాత్రం వదలనని పేర్కొన్నారు. మాళవిక మోహనన్ ఒంటరితనంతో బాధపడిన అనుభవాన్ని పంచుకున్నారు. పాకెట్ లెవెల్ చిత్రంలో త్యాగరాజన్ దర్శకత్వంలో పనిచేయడం సృజనాత్మకత అనుభవంగా ఉందని తెలిపింది. చెన్నైలో ఎక్కువ కాలం గడిపినప్పటికీ ఇంటికి దూరంగా ఉండడం తనకు కష్టంగా ఉండేదని, కానీ కుటుంబ సభ్యులను తనను చూసేందుకు వచ్చినప్పుడు చెన్నైలో దేవాలయాలను సందర్శించడం, ఇష్టమైన భోజనం చేయడం ఆమెకు ఉపశమనం కలిగిస్తాయని, అప్పుడప్పుడు హోమ్సిక్ ఫీల్ అవుతూ ఉండేదానని చెప్పుకొచ్చారు. అడవిశేష్ తన తాజా చిత్రం డెకాయిట్ ప్రమోషన్ లో తన ప్రేమ వైఫల్యం గురించి చెప్పారు. అమెరికాలో చదువుకుంటున్నప్పుడు ప్రేమలో పడ్డ అడవిశేష్ ఆ అమ్మాయి కోసం కెనడా కూడా వెళ్లారట. అయితే ఆ ప్రేమ కథ విఫలమై తన జీవితానికి ఒక మంచి పాఠాన్ని నేర్పిందని తెలిపారు. ప్రస్తుతం డెకాయిట్ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. రామ్ చరణ్ కు పెద్ద సినిమా షూటింగ్ సమయంలో కంటి పై భాగంలో ఒక యాక్షన్ సన్నివేశంలో స్టంట్స్ వేస్తూ ఆయనకు గాయం జరిగింది. వెంటనే చికిత్స అందించి 4 కుట్లు వేశారు. గాయమైన మరుసటి రోజు షూటింగ్ లో పాల్గొని తన నిబద్ధతను చూపించారు. ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఇటీవల వచ్చిన దురంధర్ 2 సినిమా సంచలనాన్ని సృష్టిస్తోంది. ఈ చిత్రం బాహుబలి పేరుతో ఉన్న నార్త్ అమెరికా రికార్డును బ్రేక్ చేసింది. అక్కడ అత్యధిక వసూలు సాధించింది. రానా మాట్లాడుతూ, దురంధర్ 2 రికార్డులు చూసి ఆనందంగా ఉందని, బాహుబలి, దురంధర్ లాంటి మరిన్ని చిత్రాలు రావాలని అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం 1500 కోట్ల క్లబ్ లో చేరి అత్యంత వేగంగా వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. నిహారిక కొణిదెల తన నిర్మాణంలో వస్తున్న చిత్రాలకు ఎదుర్కొంటున్న విమర్శలకు సమాధానమిచ్చారు. రాకాస చిత్రాన్ని హై వోల్టేజ్ VFX తో తీసుకుంటున్నప్పటికీ ఆమెపై చిన్న కథలతో సినిమాలు చేయాలని సలహాలు వస్తున్నాయని చెప్పారు. నేనేం చేసినా మాటలు అనే వాళ్ళు ఉంటూనే ఉంటారు, అందుకే వాటిని పట్టించుకోవడం మానేశానని ఆమె తెలిపారు. నిర్మాత పాత్రలు మరింత నేర్చుకుంటూ నిహారిక తన జట్టుతో దృఢంగా ముందుకు సాగుతానని అన్నారు. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ సినిమా విడుదల తేదీ మారింది. మే 1కి అనుకున్న విడుదల వాయిదా వేసి జూన్ 26న విడుదల చేయాలని చిత్ర బృందం ప్రకటించింది. ఈ నిర్ణయం రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ద విడుదల తేదీని గౌరవిస్తూ తీసుకుంటున్నట్లు తెలిపింది. లెనిన్ అన్ని రకాల భావోద్వేగాలతో నిండిన పర్ఫెక్ట్ సినిమా అనుభవాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీం హామీ ఇచ్చింది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తల్లి సువర్ణలత బెంగళూరులో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. ప్రకాష్ రాజ్ తల్లి మరణ వార్త వినగానే బెంగళూరుకు వెళ్లారు. సువర్ణలత మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ నటి రష్మిక క్రంచీరోల్ యానిమే అవార్డుల ప్రధానోత్సవంలో రెండోసారి ప్రెజెంటర్ గా హాజరు కానున్నారు. 2024లో ఆమె తొలిసారిగా హాజరై భారత్ నుంచి అవార్డుకు వెళ్లిన మొదటి సెలబ్రిటీగా నిలిచారు. ఈ అవార్డులు జపాన్ లో 10వ ఎడిషన్ తో మే 23న టోక్యోలో జరగనున్నాయి. రష్మిక ప్రస్తుతం రణబలి సినిమాలో నటిస్తున్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.